హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా మస్కట్లో చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే ఆలు కర్రీ చేసుకున్నానండి. ఉల్లగడ్డ ముద్ద కూర చాలా చాలా బాగుంది. చాలా సింపుల్గా చాలా తొందరగా అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదేవిధంగా నేనైతే ఈ విధంగా చేసుకొని ఈరోజైతే తిన్నాను. ప్లీజ్ అండి, నా వీడియో చూసి ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, నేను అదర్ కంట్రీలో ఉండి వేరే వర్క్ చేస్తూ వీడియోలు చేయాలంటే చాలా ఇబ్బందిగాను కష్టంగాను ఉందండి. ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడే ఛానల్ అయితే పెట్టుకున్నాను. ఆ ఛానల్ వదిలేయడం నాకు అస్సలు ఇష్టం లేక నేను ఇబ్బంది పడుతూ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ఛానల్స్ అస్సలు వాళ్ళు ఏం అడగకపోయినా సపోర్ట్ చేస్తుంటారండి. నాలాంటి చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేస్తే మీకు చాలా చాలా దేవుడు మంచి చేస్తాడండి. ఓకేనండి, నేను ఆలు ముద్ద కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. 2 ఉల్లగడ్డలు తీసుకొని నేను కట్ చేసి ఉడికించుకున్నానండి. అదేవిధంగా తెల్లగడ్డ ఎర్రగడ్డనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. గల్ఫ్ కంట్రీలో ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఉల్లగడ్డలు ఇవి ఎక్కువ తింటారండి. ఎప్పుడు స్టోర్ ఉంటాయి. ఇవి తెల్ల ఎర్రగడ్డలండి. సలాతా చేసి పెట్టాలి వీళ్ళకి. వీళ్ళు ఎర్రగడ్డలు, తెల్లగడ్డలేనండి ఎక్కువ ప్రతి దాంట్లో వాడేది. అందుకే ఎర్రగడ్డలు అయితే కర్టోన్లు అయితే తెచ్చుకుంటారు. ఈ విధంగా అయితే నేను తెల్లగడ్డ, కొంచెం అల్లం, ఆనియన్, పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసి ఉంచుకున్నానండి. కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చాలా ఫ్రెష్గా ఉందండి. చాలా చాలా బాగుంది. అందుకే నేనైతే వీడియో అయితే తీసుకున్నాను. ఓకేనండి, ఈ విధంగా అయితే నేను కొంచెం అంతా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను అయితే నేను పచ్చిమిర్చి ఆనియన్స్ను ఈ విధంగా ఫ్రై చేస్తున్నానండి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా మనం ముందుగా ఉడికించుకున్న ఉల్లగడ్డలను కూడా వేసి కలుపుకోవాలండి. చాలా చాలా తొందరగా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత నేను మసాలా అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్, కారం, పసుపు, గరం మసాలాను కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ గరం మసాలా ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదేనండి గరం మసాలా, అన్నీ కలిపి ఉంటుంది. అన్నిటిని వేసి నేను ఒకసారి కలుపుకుంటున్నానండి. ఈ మసాలా అన్నీ పచ్చివాసన పోయే విధంగా ఈ విధంగా ఆయిల్ అయితే బాగా కలుపుకుంటున్నాను. తర్వాత అయితే ముందుగా ఉడికించుకున్న ఉల్లగడ్డలను అయితే ఈ విధంగా మసాలా అంతా కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి. ఇవి కొంచెం మెదిపినట్టుగా కలుపుకుంటే మన కర్రీ అనేది కలుపుకొని రైస్లో కలుపుకొని తినటానికి చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా ఉల్లగడ్డ అంతా బాగా మెత్తగా అయిపోయింది. ఇంతేనండి, చాలా చాలా తొందరగా అయిపోయే రెసిపీ.
ఇక్కడ ఏంటంటే వీళ్ళకు వండి పెట్టడానికి సరిపోతుందండి. మనం వండుకోవడానికి అసలు టైం ఉండదు, ఓపిక ఉండదండి. అందుకే ఏదో ఒకటి తినేయాలనిపిస్తుంది. అందుకే ఇలా సింపుల్గా ఉండే రెసిపీస్ అయితే తొందరగా అయిపోతాయని ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంతేనండి నా సింపుల్ రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే వేరే బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి కర్రీని. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. %90 నా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి నా ఛానల్ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.